క్యాన్సర్ ప్రాణాంతకమే కాదు, మొండి జబ్బు కూడా. చికిత్సలకు ఒక పట్టాన లొంగదు. కీమో, రేడియేషన్ వంటి చికిత్సలు తీసుకుంటున్న కాలంలో మందుల మూలంగా దుష్ఫలితాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓవైపు అలోపతి చికిత్స తీసుకుంటూనే మరోవైపు ఆయుర్వేద ఔషధాలు, చికిత్సల్ని ప్రయత్నించడం వల్ల క్యాన్సర్ జబ్బు నుంచి త్వరగా బయటపడొచ్చని చెబుతారు నిపుణులు. క్యాన్సర్ వ్యాధికి ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ ఈ 3 అక్షరాల పదాన్ని తలుచుకుంటే మనలో చాలా మందికి మృత్యువు కళ్ల ముందు మెదులుతుంది. క్యాన్సర్ అన్న పేరును పలకాలంటేనే గుండెలో దడ మొదలవుతుంది. నిజమే, క్యాన్సర్ అనేది మనిషిని మెల్లమెల్లగా మృత్యుముఖం వైపు తీసుకెళ్లే ఓ మొండి జబ్బు. అయితే అనుమానిత లక్షణాలను ముందుగానే పసిగట్టి తొలి దశల్లోనే చికిత్సలు మొదలుపెడితే ప్రమాదకరమైన, ప్రాణాంతకరమైన క్యాన్సర్లకు ఆదిలోనే సమాధి కట్టేయొచ్చు. కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సల సాయంతో ఇవాళ మహమ్మారి క్యాన్సర్ను చాలా తేలికగా జయించవచ్చు. అయితే వీటితో పాటు మన సంప్రదాయ వైద్యమైన ఆయుర్వేద చికిత్సలను కూడా అనుపానంగా మొదలుపెడితే క్యాన్సర్ కొరల నుంచి త్వరగా బయటపడొచ్చని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. క్యాన్సర్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మన శరీరంలో ఆరోగ్యంగా చక్కగా ఉండాల్సినటువంటి కణాల కంటే కూడా అనారోగ్యాన్ని కలిగించేటువంటి కణాలు ఒక రాక్షసుల్లాగా ప్రబలిపోయి అవి ప్రధానమైపోతాయి శరీరంలో. అందుకని ఏంటంటే మనం కొన్ని ట్రీట్మెంట్స్ అవి తీసుకుంటున్నా కూడా శరీరం మళ్ళీ చక్కగా పనిచేసి ఆయుష్ని, ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కొన్ని ఆయుర్వేద పరమైనటువంటి ఆహార విహార నియమాలు పాటిస్తున్నట్టయితే కనుక చికిత్సలో ఇవి చాలా సహాయకంగా ఉంటాయి. అలాగే శరీరం తొందరగా రికవర్ అవ్వడానికి కూడా ఇవి బాగా తోడ్పడతాయి అన్నమాట. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి ఒక తీవ్రమైన అనారోగ్యం వచ్చినప్పుడు శరీరము, మనసు, ఆత్మ మూడింటికి కూడా సరిపోయేటి జీవన విధానం తప్పనిసరిగా పాటించాలి. శరీరం కోసం ఏంటంటే శరీరంలో బాగా మలినాలు పేరుకుండిపోతాయి. అంటే ఈ క్యాన్సర్ కణాలు అవి శరీరంలో ఎక్కువ ఉండటం వల్ల తర్వాత చికిత్స వలన కూడా శరీరంలో చాలా మలినాలు పేరుకుంటాయి. ఈ మలినాలన్నీ బయటకు పోవడం కోసం అని చెప్పి ఆహారంలో తప్పనిసరిగా వెజిటబుల్ జ్యూస్ అంటే పచ్చి కూరలతోటి ఒక రసంలాగా చేసుకుని ప్రతిరోజు ఒక కప్పు రసం తీసుకున్నట్టయితే శరీరంలో డీటాక్సిఫికేషన్ అంటాం, మలినాలన్నీ బయటకు పోవడానికి అది ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే పళ్ళు, పళ్ళ రసాలు కూడా డీటాక్సిఫికేషన్కి అంటే శరీరంలో ఉండే మలినాలు పోవడానికి తోడ్పడతాయి కనుక అవి కూడా బాగా ఎక్కువగా తీసుకోవాలి. అండ్ తినేటువంటి ఆహారం అంతా కూడా శరీరం మీద ఎక్కువ శ్రమ పడకుండా తేలికగా అరిగేలాగా, తేలికగా అరిగితే కనుక మలినాలు ఎక్కువ ఉండవు కనుక ఆ విధంగా కూడా శరీరానికి అది సహాయకంగా ఉంటుంది. అలాగే శరీరంతో పాటు మనసును కూడా ప్రధానంగా చూసుకోవాలి. మనసు కోసం ప్రాణాయామాలు అనేటువంటివి తప్పనిసరిగా ప్రతిరోజు అనులోమ విలోమ ప్రాణాయామాన్ని, ఉజ్జయి ప్రాణాయామం, భ్రమరి ప్రాణాయామం, ఓంకార సాధన, ఇలా ఈ 4 కూడా ప్రతిరోజు ఉదయం ఒక 10 నిమిషాలు, సాయంత్రం ఒక 10 నిమిషాలు దైనందిన జీవితంలో ఒక భాగంగా చేస్తూ ఉంటే కూడా రికవరీకి అది బాగా సహాయకంగా ఉంటుంది. ఇంకా శరీరము, మనసు అయిపోయిన తర్వాత ఆత్మకు సంబంధించినటువంటి దానికి ఏంటంటే దైవ భక్తి అనేటువంటిది, లేకపోతే చక్కటి ధ్యానం చేసుకోవడం. అంటే భగవంతుడు అంటే ఒక రూపంలో ఉన్నాడని అని కాకుండా ధ్యానం అనేటువంటి దానికి ప్రతిరోజు కొంత సమయం కేటాయించుకోవడం, లేకపోతే భజనలు, మంచి భక్తి సంగీతం వినడం, భగవంతుడికి పూజలు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనలో ఉండేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీని బాగా పెంచి శరీరం తొందరగా రికవర్ అవ్వడానికి తోడ్పడతాయి కనుక ఇలాంటివన్నీ కూడా ఆ రోజుల్లో పాటిస్తూ ఉండాలి. అంటే ట్రీట్మెంట్ అది జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా అనుసరించాలి. రక్తహీనత, షుగర్ జబ్బు, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నప్పుడు శరీరం నీరసించడం, నిస్సత్తువగా అనిపించడం మామూలే. ఇక శరీరంలో క్యాన్సర్ కణితులు ఉన్నప్పుడు నిత్యం నీరసం అనేది ఒక ప్రధానమైన సమస్యగా మారుతుంది. శరీరంలోని శక్తినంతటినీ క్యాన్సర్ కణాలు ఎప్పటికప్పుడు లాగేస్తుంటాయి. ఆహారంలోని పోషక వనరులన్నింటినీ క్యాన్సర్ కణాలు తమ కోసం వాడేసుకుంటూ ఉంటాయి. ఇక చికిత్సలో భాగంగా కీమోథెరపీ, రేడియేషన్ తీసుకుంటున్నప్పుడు సహజంగానే ఆ మందుల తీవ్రతకు, రేడియేషన్ ప్రభావాల్ని తట్టుకునేందుకు శరీరం బాగా కష్టపడాల్సి వస్తుంది. దీంతో క్యాన్సర్ బాధితులకు నీరసం అన్నది ఒక నిత్య సమస్యగా మారుతుంది. ఈ క్యాన్సర్ నీరసాన్ని అధిగమించేందుకు ఆయుర్వేదం తనదైన ప్రత్యేక పరిష్కారాల్ని చెబుతుంది.
ట్రీట్మెంట్స్ అవి జరుగుతూ ఉన్నప్పుడు శరీరం కొంత బలహీనంగా అయిపోతూ ఉంటుంది. అందుకని ఏంటంటే ఆ సమయంలో కొన్ని చిట్కాలు పాటించినట్టయితే కనుక శరీరం తొందరగా బలహీన పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. దానికోసం కొన్ని మూలికలు చాలా బాగా ఉపయోగపడతాయి. అందులో మనం మొదట చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే శతావరి, అశ్వగంధ. శతావరి చూర్ణాన్ని, అశ్వగంధ చూర్ణాన్ని రెండింటిని సమభాగాలుగా తీసుకుని కలిపి ఉంచేసుకుని ఈ చూర్ణాల మిశ్రమాన్ని దాదాపుగా ఒక 3 గ్రాముల పరిమాణంలో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 2 పూట్ల కూడా గోరువెచ్చటి పాలతో కలిపి కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే శరీరంలో ఉండేటువంటి మంచి కణాలు తొందరగా పెరగడానికి ఈ రెండింటి మిశ్రమం బాగా సహాయపడుతుంది. అలాగే మరొక మంచి చిట్కా ఏంటంటే దీనికోసం తీసుకోవాల్సినటువంటిది ఏమేంటంటే అశ్వగంధ, యష్టి మధు ఈ రెండింటిని 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. తర్వాత బిళ్ళగన్నేరు అంటాం. ఈ బిళ్ళగన్నేరు ఆకులను ఎండబెట్టేసి చూర్ణం చేసుకుని దాన్ని ఒక 100 గ్రాములు తీసుకోవాలి. అన్నింటిని కలిపేసి ఈ చూర్ణాల మిశ్రమాన్ని ఒక 3 నుంచి 5 గ్రాముల పరిమాణంలో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి కొంచెం నీళ్ళల్లో వేడిగా అంటే ఒక కషాయంలాగా కాచేసుకుని 2 పూట్లా తీసుకున్నట్టయితే కనుక ఈ క్యాన్సర్ సమస్య ఉన్నప్పుడు త్వరగా శరీరం రికవర్ అవ్వడానికి ఈ మిశ్రమం కూడా బాగా సహాయపడుతుంది. అలాగే మరొకటి ఏంటంటే ఆహారంగాను తర్వాత ఔషధంగా కూడా ఉపయోగపడేటువంటిది ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం. వీటి కోసం ఏం చేయాలంటే ఒక 2 ఎండు ఖర్జూరాలని తర్వాత ఒక 15-20 ఎండు ద్రాక్షని కొంచెం నీళ్ళలో పోసి నానబెట్టి ఉంచేసుకుని ఒక గుజ్జులాగా చేసి ఆ గుజ్జుని వేడివేడి పాలల్లో కలిపేసుకుని రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 2 పూట కూడా ఈ వేడి పాలతోటి ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరాన్ని కలిపి తీసుకుంటూ ఉంటే కూడా శరీరంలో కొత్త కణాల ఉత్పత్తి బాగా జరగడానికి ఇవి సహాయపడి క్యాన్సర్ సమస్యలో వచ్చేటువంటి బలహీనత కానీ త్వరగా రికవర్ కాలేకపోవడం కానీ తగ్గి పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి అవకాశం ఉంటుంది. నిత్యం మనం ఉపయోగించే అనేక రకాల వంట దినుసులకు మన ఆరోగ్యాన్ని బాగు చేసే గుణం ఉంది. ముఖ్యంగా పసుపులోని కుర్క్యుమిన్ అనే రసాయనానికి క్యాన్సర్ను నయం చేసే గుణం ఉన్నట్లు అనేక పరిశోధనలు కూడా రుజువు చేస్తున్నాయి. క్యాన్సర్ బాధితులు పసుపును వంటలో ఎక్కువగా వాడుకోవడం మంచిది. అలాగే దానిమ్మ, ద్రాక్ష, క్యారెట్, బీట్రూట్ వంటి దుంప కూరలు, క్యాలీఫ్లవర్, క్యాబేజీ వంటి వాటికి క్యాన్సర్ కణాలను నాశనం చేసే గుణం ఉంది. ఇలాంటి ఆహార పదార్థాన్ని రోజువారీ ఆహారంలో ఒక భాగం చేసుకోవాలి. నీరసం మరీ అధికంగా ఉన్నప్పుడు మంజిష్ట, అశ్వగంధ, నారసింహ రసాయనం, సుకుమార ఘృతం వంటి ప్రత్యేక ఔషధాలను సేవించాలని చెబుతుంది ఆయుర్వేదం. ఆయుర్వేదంలో చాలా మంచి ఔషధాలు ఉంటాయి. ఈ క్యాన్సర్ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళకి సపోర్టివ్ థెరపీగా ఉపయోగపడటానికి మనకి మంచి ఔషధాలు ఉన్నాయి. అవి ఏమేంటంటే అశ్వగంధ లేహ్యం అని, అమృత భల్లాతకి లేహ్యము, తర్వాత అమృత భల్లాతకి రసాయనము, స్వర్ణమాలిని వసంత రసం, తర్వాత బృహద్వాత చింతామణి, ఆరోగ్యవర్ధిని, అష్టవర్గ కషాయం, ఇలా చాలా ఔషధాలు శరీరం బాగా పనిచేసేలా చేసేటువంటి మంచి రసాయన ఔషధాలు ఉంటాయి. ఈ ఔషధాలని క్యాన్సర్ ట్రీట్మెంట్తో పాటుగా ఆయుర్వేద డాక్టర్ సలహాతో కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే రికవరీ చాలా తొందరగా అవ్వడానికి బాగా తోడ్పాటుగా ఉంటాయి. క్యాన్సర్కు చికిత్స తీసుకుంటున్న కాలంలో శారీరక బాధలతో పాటు మానసికంగా అంతులేని వేదన కనిపిస్తూ ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు. తరచూ డిప్రెషన్లోకి కూడా వెళుతూ ఉంటారు. ఒత్తిడి, ఆందోళన, మానసిక వ్యాకులత ఇవన్నీ కూడా క్యాన్సర్ బాధల్ని మరింతగా పెంచేవే. వీటిని తట్టుకునేందుకు ప్రతినిత్యం యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి వాటిని సాధన చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఒకవైపు మందుల సాయం తీసుకుంటూనే ఇలా జీవనశైలిలోనూ ఆహారపు అలవాట్లలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ బాధల్ని తేలికగా అధిగమించవచ్చు.